నమస్కారం, నేను మధు. సూపర్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు మనం వెళ్తున్నది శ్రీకాకుళం జిల్లాకి మందస పట్టణానికి. ఇక్కడ తయారయ్యే పాలకోవా తింటే మీరు జీవితంలో మర్చిపోలేరు. ఈ తీపి వెనకున్న కథ వినాలంటే చూస్తూనే ఉండండి. సూపర్ ఫుడ్స్లో ఈరోజు ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. రెడీనా? సూపర్ ఫుడ్స్ ఛానల్లో మీకు స్వాగతం. ఇక్కడ మనం తెలుగువారి అసలైన రుచులని వెతుకుతాం. ప్రతి మూలన దాగున్న ఫుడ్ స్టోరీస్ని చెప్తాం. ఇది మందస, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న చిన్న పట్టణం. కానీ ఈ చిన్న ఊరు తయారు చేసే పాలకోవా మాత్రం చాలా పెద్ద పేరు సంపాదించుకుంది. ఆంధ్రప్రదేశ్లో జిఐ ట్యాగ్ పొందిన ఈ స్వీట్ పాలు, చక్కెర మాత్రమే వాడి తయారవుతుంది. ఇక్కడి నీళ్లు, వాతావరణం కూడా దీని రుచిలో భాగమని పెద్దలు చెప్తారు. మందస పాలకోవాకి 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడి హాల్వా షాప్లు ఈ రెసిపీని కాపాడుతూ వస్తున్నాయి. అప్పట్లో రాజులు, జమీందార్లు ఈ పాలకోవాని ప్రత్యేకంగా ఆర్డర్ చేయించుకునేవారట. తరతరాల నుండి వస్తున్న ఈ రుచి ఇప్పటికీ అదే పద్ధతిలో తయారవుతుందంటే అది ఒక అద్భుతమే. పాలకోవా తయారీకి కావాల్సింది 3 పదార్థాలు: తాజా ఆవు పాలు, స్వచ్ఛమైన చక్కెర మరియు స్వదేశీ నెయ్యి. మొదట పెద్ద ఇనుప కడాయిలో పాలు పోసి నిదానంగా మరగబెట్టాలి. పాలు తగ్గుతూ వస్తాయి. ఇది చాలా సమయం తీసుకుంటుంది. గంటల తరబడి స్టర్రింగ్ ఆపకూడదు. ఇక్కడి తయారీదారులు చెప్పినదేమిటంటే, పేషెన్స్ లేకపోతే పాలకోవా తయారు చేయలేరు. ప్రతి ముద్ద వెనక చాలా కష్టం దాగి ఉంది. పాలు మెల్లగా చిక్కబడతాయి. రంగు తెలుపు నుండి లేత బంగారు రంగులోకి మారుతుంది. ఈ దశలో చక్కెర వేస్తారు. చక్కెర కలిసిన తర్వాత మరింత వేగంగా కలపాలి, లేదంటే అడుగున అంటుకుంటుంది. ఒక్కో ముక్కలో పాల తీపి, నెయ్యి వాసన, ఏలకుల సుగంధం అన్నీ కలిసి వస్తాయి. ఇది తినే అదృష్టం మీ కలగాలంటే మందసకి వెళ్లాల్సిందే. పాలకోవా గురించి న్యూట్రిషనల్గా చెప్పాలంటే, ఇది పాలు నుండి వస్తుంది కాబట్టి కాల్షియం మరియు ప్రోటీన్ అధికంగా ఉంటాయి. పిల్లలకి బోన్ డెవలప్మెంట్కి మంచిది. మందస పాలకోవా జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ పొందింది. ఇది చాలా ఇంపార్టెంట్ అచీవ్మెంట్. ఇప్పుడు మందస పాలకోవా అనే పేరు లీగలీ ప్రొటెక్టెడ్. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. 1 కిలో పాలకోవా తయారు చేయడానికి దాదాపు 5 లీటర్ల పాలు అవసరం. మందసలో రోజుకి దాదాపు 500 కిలోల పాలకోవా తయారవుతుంది. ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది. అమెరికా, యూకేలో ఎన్ఆర్ఐస్ దీని గురించి పిచ్చిగా ఉంటారు. ఒక చిన్న పట్టణంలో తయారయ్యే స్వీట్కి ఇంత ఇంటర్నేషనల్ డిమాండ్ ఉందంటే అది తెలుగువారి గర్వం. మీరు మందస పాలకోవా తిన్నారా? మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో చెప్పండి. మీ ఊరిలో ఏ స్పెషల్ ఫుడ్ ఉందో కూడా చెప్పండి. మనం తర్వాత ఎపిసోడ్ ఎక్కడికి వెళ్తాం. సూపర్ ఫుడ్స్ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు ఫుడ్ హెరిటేజ్ గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ ఛానల్ మీకు పర్ఫెక్ట్ కంపానియన్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం రెడీగా ఉండండి.